ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి పరమాచార్య స్వామి వారి లీలల్లో ఇంకొక లీల అయితే విందాం. 1964లో వేసవి కాలంలో ఒక రోజు కుటుంబంతో మద్రాసు నుండి విహారయాత్రకు వెళ్లి మహాబలిపురం, తురికాళికొండ్రం నుండి తిరిగి వస్తూ ఉన్నాం. చెంగల్పట్టు వద్ద కాంజీవరం వైపుకు అన్న సైన్ బోర్డు చూసి కారు డ్రైవర్కు కారుని ఎడమ వైపు నిచ్చి దేవాలయ నగరానికి వెళ్ళమని చెప్పాను. మేము కంచి చేరుకునేటప్పటికి సాయంత్రం 5 గంటలు అయ్యింది. వరదరాజస్వామి, ఏకాంబరేశ్వరుడు, కామాక్షి దేవాలయాలను చూసుకుని పరమాచార్య స్వామి వారి దర్శనం కోసం శ్రీ శంకర మఠానికి వెళ్ళాం. అప్పుడు స్వామివారి కంచికి దగ్గరలోని పిళాంబి అనే కుగ్రామంలో మకాన్ చేస్తున్నారని తెలుసుకుని అక్కడికి బయలుదేరాము. అక్కడి గ్రామస్తుడు ఒకరు మమ్మల్ని పలకరించి మహాస్వామి వారు ఇప్పుడే కామాక్షి పూజకు ముందు చేసే గజ పూజ మొదలు పెట్టారని త్వరగా వెళ్ళమని చెప్పాడు. గజ పూజ, కామాక్షి పూజ అయిన తరువాత అక్కడున్న మేనేజర్ని స్వామివారిని ఎప్పుడు దర్శించుకోవచ్చు అని అడుగగా, మమ్మల్ని కొద్దిసేపు వేచి ఉండండి, తరువాత దగ్గరలోని చిన్న నది ఒడ్డున దర్శించుకోవచ్చు అని చెప్పారు. అక్కడ స్వామివారు దర్భాసనంపై కూర్చుని సందేవార్చుకుంటూ ఉన్నారు. మేము స్వామివారి ముందు నేలపై పడి నమస్కరించాం. స్వామివారు నా భార్య సుబ్బలక్ష్మి వైపు చూసి, నీవు నా సహధ్యాయి తిరువిసైనల్లుర్ స్వామినాథన్ సోదరుని మనువరాలివి కదూ, వారి అబ్బాయి సుందరామన్న 1935లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాడా అని అడిగారు. అతను ఆ సంవత్సరం కాక మరుసటి సంవత్సరం పాస్ అయ్యాడని చెప్పింది. మాది మాన్ కొంబు అని నేను తెలుపగా, వెంటనే స్వామివారు, నువ్వు నా కుంభకోణం ఎక్స్రే డాక్టర్ ఎంకే సాంబశివన్ సోదరుని కొడుకువి అని చెప్పారు. స్వామివారు మా రెండో అబ్బాయి నటరాజన్ వైపు చూసి, తనని డాక్టర్ చేయాలనుకుంటున్నావా అని అడగగా, స్వామివారి ఆశీస్సులతో ప్రయత్నిస్తానని తెలిపారు. స్వామివారి ఆశీస్సుల ప్రకారము 1966లో మద్రాస్ వివేకానంద కాలేజీలో ప్రీ యూనివర్సిటీలో చేరేటప్పుడు బయాలజీ గ్రూప్ తీసుకోమని చెప్పాను. అతను ఉత్తీర్ణుడైన తర్వాత ఎంబీబీఎస్ కి ఎంపికయ్యాడు. కానీ రుసుం కట్టడానికని వెళ్ళినప్పుడు తన పేరు అందులో లేదు. తనని ప్రెసిడెన్సీ కళాశాలలో బిఎస్సి రసాయన శాస్త్రం చదవమని చెప్పాను. 1969లో అత్యంత ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయి 100 మందికి అవకాశం ఉన్న గ్రాడ్యుయేట్ కోటాలో ఎంబీబీఎస్కు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ దేశం మొత్తంలో అత్యంత ఉత్తమ శ్రేణిలో ఉన్న ఐదుగురి అవకాశం ఉన్న యూడిసిటీ కాలేజ్ బొంబేలో బీటెక్కు ఎంపికయ్యాడు. డాక్టర్ అయ్యే అన్ని ఆశలు పోయాయి. ఒకరోజు ఉదయం వెంటనే స్టాన్లీ వైద్య కళాశాలలో చేరాల్సిందని మద్రాస్ ఎంపిక సంఘం నుండి టెలిగ్రామ్ వచ్చింది. ఇది జరిగింది డిఎంకే ప్రభుత్వంలో ఉన్నప్పుడు. 1964లో మహాస్వామి వారు ఆశీర్వదించి చెప్పిన జోష్యం నిజమయ్యి మా అబ్బాయి ఎంపిక అయ్యాడు. ఈరోజు మా అబ్బాయి నటరాజ్ రేడియాలజిస్టుగా మద్రాసులోని మూలకడలలో పేదవారికి వైద్య సహాయము అందిస్తూ ఉన్నాడు. ఇవి మహాస్వామి వారి ఆశీస్సులు. నా జీవితంలో మర్చిపోలేని రెండో సంఘటన 1978లో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు జరిగింది ఈ సంఘటన. పరమాచార్య స్వామి వారి భక్తురాలైన శుభశ్రీ పరమాచార్య స్వామి వారు మకాం చేస్తూ ఉన్న సండూరుకు వెళ్ళి ఎందుకు దర్శించుకోరాదు అని నన్ను అడిగింది. నేను వెంటనే బయలుదేరి మరుసటి రోజు ఉదయానికల్లా చిన్న దేవాలయంలో జపం చేసుకుంటూ ఉన్న మహాస్వామి వారి ముందు నిలబడ్డాను. స్వామివారు సైగలతోనే నన్ను పట్టానని తెలిపి, అంతకు ముందు రోజే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రావాల్సి ఉన్నదని తెలిపారు. ఇతరుల వలే కాక కేవలం భక్తితో నేను అక్కడకు వచ్చానని తెలిపారు. స్వామివారు నన్ను ఆశీర్వదించాక ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1982లో మూడోసారి స్వామివారితో అతి ముఖ్యమైన సమావేశము గుల్బర్గా దగ్గరలోని మహాగావ్లో మకాం చేస్తూ ఉన్నప్పుడు నేను నా భార్య ఉదయం 5 గంటలప్పుడు కారులో బయలుదేరి ఊరి శివారులో ఉన్న ఒక చిన్న సత్రం వద్ద కారు ఆపుతుండగా ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి త్వరగా ఆ సత్రం లోపలకు రమ్మని నా భార్యకు చెప్పింది. పరమాచార్య స్వామి వారు మా కోసం వేచి ఉన్నారని, వెంటనే లోపలకు తీసుకురమ్మన్నారని తెలిపింది. అసలు మేము వస్తున్నట్లు స్వామివారికి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయాం. మేము లోపలికి వెళ్ళగానే స్వామివారు తమ శిష్యునితో, ఈమె తన సహధ్యాయి సోదరుని కూతురని, నేను మాన్ కొంబు డాక్టర్ ఎంకే సాంబశివన్ కుంభకోణం అని సైగలతోని తెలిపారు. వారు మమ్మల్ని ఆశీర్వదించి అక్కడున్న అందరి భక్తులని సత్రంలో భోజనం చేసి వెళ్ళమని చెప్పారు. ఈ సందర్శనం తర్వాతనే మాకు 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని, ముఖ్యంగా యూకే, ఐరోపు
యుఎస్ఏలో చూసే అవకాశం లభించింది. 1987లో మే 24న న్యూయార్క్‌లో ఉన్నప్పుడు అక్కడున్న వినాయక ఆలయానికి వెళ్ళాం. మేము లోపలికి వెళ్ళగానే అక్కడున్న అర్చకులు నన్ను పేరు పెట్టి పిలిచారు. మెడ్రాస్‌లో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి నా చేత పాద పూజ చేయించింది ఆయనేనని తెలిపారు. పరమాచార్య స్వామి వారి ఆదేశానుసారము 2 ఏళ్ల పాటు తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఇది నా 60వ జన్మదినమునని ఆయన అడగగా నేను 70వది అని తెలిపాను. అయితే అది సంపత్పూర్తి అని, మహాస్వామి వారి అనుగ్రహం వల్ల ఆ రోజు ఆ దేవాలయంలో పూజ చేయించుకుంటున్నారని చెప్పారు. పరమేశ్వర అవతారమైన పరమాచార్య స్వామి వారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నాకు గుర్తుకొచ్చిన కొన్ని సంఘటనలు ఇవి. నేను, నా కుటుంబ సభ్యులు అందరము పరమాచార్య స్వామి వారి చిరకాలం జీవించాలని, వారి ఆశీస్సులతో విశ్వశాంతి సర్వమానవ సౌభ్రాతృత్వము వెల్లివిరియాలని కోరుకుంటున్నాము అని కైంకర్య శిరోమణి పద్మనాభన్ ఆయన అనుభవాలు మనతో పంచుకున్నారు. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. తర్వాత ఇంకొక లీల గురించి అయితే మనము విందాము.